హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇండిపెండెంట్ రీసెర్చర్, స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అనిల్ రాజ్ టీకొండ గారితో నా ఫస్ట్ ఇంటర్వ్యూ. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు న్యూమరాలజీ అనగానే ఎవరన్నా నేమ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా ఈ డౌట్ వస్తుంది, మరి ఐడి ప్రూఫ్స్ ఎలా? గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఉంటాయి, ఎందుకంటే చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే మనం అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ ఉంటాయి కదా, ఎప్పుడో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. అయితే వాటిలో చేంజ్ చేసుకోలేము, వాటిలో ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలా అన్న డౌట్ ఒకటి ఉంటుంది. సో మీరేమంటారు? ఈ క్వశ్చన్ అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అయితే ప్రాబ్లం అంటే దీంట్లో ఎలా అవుతుందంటే, ముందు కొంచెం అవేర్నెస్ అనేది డిఫరెంట్ ఉండే. ఇప్పుడు ఏమైతుందంటే ఎవ్రీ పర్సన్ కి ఇప్పుడు వాళ్ళ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ అంటే ఏంటంటే ఒక ప్రూఫ్. ఆ ప్రూఫ్ కూడా ఏంటంటే ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ అండ్ సర్టిఫైడ్. అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానివ్వండి, లేదా పాస్పోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చాలా మంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది వేరా, నేమ్ కరెక్షన్ అనేది వేరా, చేంజ్ ఆఫ్ నేమ్ అనేది వేరా. అయితే చాలా మంది మా దగ్గర రాగానే ఏం చేస్తారంటే ఇదే క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇప్పుడు నేను నేమ్ అడ్జస్ట్ చేసుకున్నా, చేంజ్ చేసుకున్నా సార్, నా డాక్యుమెంట్స్లో ఉంది, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బీటెక్ చేస్తున్నా, లేకపోతే నేను జాబ్ చేస్తున్నా, లేదా మేము ఆల్రెడీ మ్యారీడ్ అని అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్లో చేంజ్ చేసుకోకుండా జస్ట్ మీరు రైటింగ్ పర్పస్, మీరు డైలీ రాస్తూ నేను చెప్పిన రెమెడీస్ అనేవి చేసుకుంటూ మీరు మీ అడ్జస్టెడ్ నేమ్ని ఏవైతే రాస్తారో అక్కడ మీరు చేంజ్ చేసుకునే అవసరం లేదు. మీరు జస్ట్ దాని ఏంటంటే లీగల్గా కాకుండా ఎవ్రీడే ఇన్ని టైమ్స్ అని రాయాలి. దాంతోపాటు ఎక్కడైతే మీరు రఫ్గా యూజ్ చేయొచ్చు. రఫ్గా అంటే ఎక్కడ అంటే మీకు కంఫర్టబుల్ ఉందనుకో మీ విజిటింగ్ కార్డ్స్ మీద, లేదా మీ ఇంట్లో నేమ్ బోర్డు మీద, లేదా మీ ఇంటి బయట మీకు నేమ్ బోర్డు ఉంటుంది అక్కడే కానివ్వండి, లేదా మీ వర్కింగ్ డెస్క్ మీద, లేదా మీ ఇంట్లో మీరు ఒక అల్మారాకి స్టిక్ చేయండి. ఇవన్నిటికి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే మీ నేమ్ అడ్జస్ట్ అయితే. అడ్జస్ట్ ఎప్పుడైతుందంటే మీ నేమ్లో ఏదైనా ఒక ఎక్స్ట్రా ఆల్ఫాబెట్ యాడ్ చేయడము, తీసేయడం అంటే దాన్ని అడ్జస్ట్మెంట్ అంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నేమ్ అడ్జస్ట్ అయినా కూడా కనబడదు, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాకి వస్తే అనిత అంటే మీరు ANITA రాస్తారు, సౌత్ ఇండియాలో అనిత అంటే ANITHA రాస్తారు. అంటే ఇది కూడా ఒకలాగా అడ్జస్ట్మెంట్ లాగా కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసిరనుకోండి, అడ్జస్ట్ చేసినప్పుడు గెజిట్ త్రూ పోతున్నారు. ఇప్పుడు నేను మీకు నేమ్ అడ్జస్ట్ చేసినా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరేమనుకున్నారంటే సార్ ఇది నేను అఫీషియల్గా మార్చుకోవాలనుకుంటున్నా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు గవర్నమెంట్, మీ స్టేట్ గవర్నమెంట్ నుంచి చేంజ్ చేపిస్తారా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేపిస్తారా అంటే ఒక ఫార్మాలిటీ ఉంటుంది గెజిట్ అని. అది చేసినాక మీ పాతది ఏదైతే సర్టిఫికేట్స్, ఏదైతే ఎడ్యుకేటెడ్ సర్టిఫికేట్ అవి మారదు. ఆ తర్వాత ఈ గెజిట్ డాక్యుమెంట్ అనేది ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ ఒక కొత్తగా ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి వస్తుంది, మీ పాన్ కార్డ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మీ పాస్పోర్ట్కి ఇది వాల్యూడ్ డాక్యుమెంట్గా పనికి వస్తుంది, ఇక్కడ పనికి వస్తుంది. అలా చేంజ్ చేసుకోవాలనుకున్నది ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర మార్చుకోవచ్చు. కానీ కొంతమంది కుదరనప్పుడు వాళ్ళు డైలీ నేమ్ అనేది రాస్తే చాలు. కానీ చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది అంటే 10th లోపల బెస్ట్ నేమ్ పెట్టుకుంటే మంచిది. అంటే 10th తర్వాత మళ్ళీ నేమ్ రాయడం వాళ్ళ లైఫ్ అంతా రాయలేరు. కాబట్టి ఇప్పుడు చాలా మంది న్యూమరాలజీ మీద అవేర్నెస్ వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే న్యూ బోర్న్ బేబీకి ఒక మంచి పేరు పెడుతున్నారు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇప్పుడు ఉంది. మీరు ఏం చేయాలంటే ఒక మంచి, ఎలాగైతే మనం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతున్నామో, ఇప్పుడు చాలా మంది ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఒక బెస్ట్ నేమ్ ఉంటే మా బాబుకనే కానీ పాపకు బాగుంటుంది అన్న వాళ్ళు ఒక మంచి నేమ్ తీసుకున్నారు అనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏం నేమ్ రాసే అవసరం లేదు, ఈ చేంజెస్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వాళ్ళ మీద ఉంది. అంటే అడ్జస్ట్ చేసి డైలీ నేమ్ రాస్తారా, అది వాళ్ళ ఇష్టం. లేదు అడ్జస్ట్ చేసిన నేమ్ బాగుంది, నేను అఫీషియల్గా వెళ్తా అంటే గెజిట్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. అది ఎలా చేయాలి, ఎవరితో చేపియాలో కూడా మనకు అప్రోచ్ కావచ్చు, అది మనం చేపిస్తాం. సో సార్ ఇప్పుడు చెప్పిన ఈ ప్రాసెస్ కి లైక్ ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు అంటారు? ఈ ప్రాసెస్ ఇప్పుడు మీరు లీగల్ గా చేంజ్ చేయించుకోవాలనుకుంటే అక్కడ మీకు మినిమం ఒక 1 month నుంచి 2 months అవుతుందండి. కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది.
ఓకే. కొంతమంది నేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటారు, అంటే ఇప్పుడు వాళ్ళ నేమ్ లో ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయడము లేదా అలా, అంటే నేమ్ అదే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనితలో ANI TA ఉన్న వాళ్ళు ANI THA చేసుకుంటారు. కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళు సురేష్ ఉన్నారు, వాళ్ళు సురేష్ నుంచి వాళ్ళు చంద్రశేఖర్ అయ్యారు అనుకోండి, దాన్ని కూడా చేంజ్ ఆఫ్ నేమ్ అంటారు. రెండిటికి సేమ్ ప్రాసెస్, చేంజ్ ఆఫ్ నేమ్ గజెట్ అని ఉంటుంది. అది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఓకే.